హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మార్నింగ్ ఫుల్ వర్షం అయితే పడింది. 5 గంటల నుంచి గాలి ఉరుములతో చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది. వేపాకులు రాలిపోయి ఆ తడికి ఊడి రావట్లేదు. ఇంకా కుళాయి కూడా వచ్చింది. కరెంట్ లేక పైకి రాలేదు. కింద నుంచి మా వారు తీసుకొని వచ్చారు. స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాను. అలానే మా వారి పెరుగన్నంలోకి మామిడికాయ కోసి పెట్టాను. పెరుగు అది కూడా రెడీగా పెట్టి నేను ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు అలంకారం బాగుంది. పువ్వులు ఎక్కువగా ఉన్నాయి. వర్షం కదా, ఎవరు వచ్చి కొయ్యలేదు. ఈరోజు ఎందుకో టిఫిన్ అసలు ఏం చేసుకోబుద్ధి లేదు. హోటల్ నుంచి తీసుకురమ్మంటే లేట్ అయిపోయింది. నేను చెప్పేటప్పటికి 10 అయిపోయింది. అప్పటికే టిఫిన్స్ అయిపోతాయి అంటే ఏదో పిండిలన్నీ కలిపి ఒక అట్టే కింద వేసుకొని అదైతే తినేసాను. ఈరోజు వంటలోకి దొండకాయ కొబ్బరికాయ ఫ్రై, అలానే మామిడికాయ పప్పుచారు పెడదామని ఒక పక్క పప్పు అయితే ఉడకబెడుతున్నాను. పప్పు కుక్కర్లో పెట్టడం కన్నా నార్మల్గా ఉడికిందామని పెట్టాను, కానీ తొందరగా అవుతుంది ఎందుకులే అని చెప్పి మళ్ళీ కుక్కర్ పెట్టేసి ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత కూరగాయలు అవి వేసేసి పప్పుచారు అయితే పెట్టేశాను. దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది. అది ఒక గిన్నెలోకి అయితే తీసేసి మూత పెట్టేసి సైడ్కి పెట్టేసుకున్నాను. మా వారు ములక్కాయలు తీసుకొచ్చారు. అవి అలానే ఉంచితే ఫ్రిడ్జ్లో ప్లేస్ సరిపోదు, తొందరగా పాడైపోతాయి. ఇలా ముక్కలు కోసేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయని ఇలా బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. పప్పుచారుకి కూడా తాలింపు వేసేసాను. మామిడికాయ పప్పుచారు టేస్ట్ బాగుంటుంది. ఇంకా మా వారు వచ్చేసిన తర్వాత అన్నీ కూడా దగ్గర పెట్టేసుకొని లంచ్ అయితే చేసేస్తున్నాము. ఫస్ట్ ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న పచ్చళ్ళు కదా, పచ్చళ్ళు వేసుకొని తినాలనిపిస్తుంది. మా మాగాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత గిన్నెలు అవి కూడా తోమేసి బట్టలు ఉంటే అవి కూడా ఆరబెట్టేసాను. మార్నింగ్ ఆ వేపాకులు ఊట రాలేదు. ఆరిన తర్వాత అయినా వస్తాయని చెప్పి ఆరిన తర్వాత అయితే తుడిచాను. గొట్టాల్లోంచి మట్టి కింద వచ్చేస్తుంది కదా, అదంతా కూడా వాటర్ పెట్టి కడుగుతున్నాను. చెట్లు ఉండడం వేసవకాలంలో ఎంత గాలిని అయితే ఇస్తాయి, వర్షాకాలం అంత పని పడతాయి. ఆకులు అవి రాలిపోయి అవేమో తొడవడానికి రాక చాలా ఇబ్బంది అయితే అవుతుంది. చెట్ల వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అంత కష్టము ఉంటుంది మనకి. ఇంకా డాబా అయితే ఇలా నీట్గా తుడిచేసాను. తుడిచిన వెంటనే ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ముగ్గులు అయితే వేయలేదులే, ఇంకా ముగ్గు వేసినా మళ్ళీ వర్షం వస్తే పోతుందని ముగ్గు వేయలేదు. ఇంకా అత్తయ్య గారేమో గుమ్మడి వడియాలు పెట్టారంట. అవి నిన్న ఎండ కాసింది, ఈరోజు కూడా కాసింటే మొత్తం ఎండిపోయాయి. పాపం అవి ఫ్యాన్ గాల్లో పెట్టారు. ఆ తర్వాత అత్తయ్య గారికి మగ్గం వర్క్ వచ్చంట. అది నీడిల్తో నేర్పిస్తానంటే నేర్చుకుంటున్నాను. ఫస్ట్ టైం కదా, అంత సరిగ్గా రాలేదు. ఇంకా మా వారు వచ్చేసరి ఇంటికి వచ్చేసాము. పాలు కాచేస్తున్నాను, ఒక పక్క పప్పుచారు వేడి చేస్తున్నాను. నేనైతే టిఫిన్ ఇంకేం చేసుకోకుండా బయట నుంచి అయితే తెప్పించేసుకున్నాను. రైస్ ఏమో అత్తయ్య గారి ఇంటి దగ్గర కుక్ చేసేసాను. ఇంకా భోజనాలు టిఫిన్ అది అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి, అవి క్లీన్ చేసేస్తే పని అయిపోతుంది. ఇంకా పడుకోవడమే. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.